10 నిమిషాల్లో రెడీ అయ్యే ఒక కర్రీ చెప్తాను. సైడ్ డిష్‌గా పప్పులో కానీ, రసంలోకి, సాంబార్‌లోకి దేంట్లోకైనా చాలా బావుంటుంది. ముందుగా ఒక పాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్, పోపు దినుసులు వేసేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవుతూ ఉంటుంటే ముందుగా మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్‌ని పక్కన పెట్టుకున్న వాటిని దాన్ని 4 సైడ్స్‌గా కట్ చేసుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్నట్టు మనం ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని బాగా ఏగిన ఆనియన్స్లో వేసేసుకొని దాంట్లో లైట్గా కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసేసుకొని టాస్ చేసుకోవాలి. ఎక్కువ కలపకండి, ముక్కలుగా విరిగిపోతాయి. ఆనియన్ ఏగిపోయినాయి కాబట్టి లైట్గా కలపండి చాలు. దాంట్లో తగినంత కారం, నేనైతే వెల్లుల్లి కారం వేసుకుంటున్నాను. మీకు ఆప్షనల్ అండి, ఏది కావాలంటే అది వేసేసుకోవచ్చు. కారం వేసుకొని లైట్గా కలుపుకున్న తర్వాత మంచి స్మెల్ వస్తుంది. స్మెల్ వచ్చేటప్పుడు కొంచెం కరివేపాకు, కొత్తిమీర, కొంచెం గరం మసాలా వేసేసి టాస్ చేయండి. లేదా ఇలా గరిటెతో సింపుల్గా అలా కలిపేయండి. ఒక్కసారి ట్రై చేయండి.